వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నామినల్ గా ఒక 11 ఉన్నాయి. మీరు ఈజీగా ఈరోజు చట్టం చేయొచ్చు. ఎందుకు చేయట్లేదు? మీ ఇంట్రెస్ట్ ఒకటే. మీ ఇంట్రెస్ట్ మైనారిటీ ఓట్లు ఎక్కడ పోతాయో, మళ్ళీ 29లో నాకు తిరిగి అధికారం రావాలి, రాష్ట్రం ఎలా పోయినా పర్వాలేదు, రాష్ట్ర అభివృద్ధి జరగకున్నా పర్వాలేదు, రాష్ట్ర ప్రజలు నాశనమైనా పర్వాలేదు, నేను మాత్రం అధికారంలో ఉండాలి అనుకునేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయనకు తీసిపోని విధంగా ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు పనిచేస్తా ఉన్నారు. వాళ్ళతో కుమ్మక్కైనటువంటిది ఈ యొక్క రాష్ట్ర బీజేపీ నాయకత్వం. కేంద్ర బీజేపీ నాయకత్వం చాలా చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. కాబట్టి ఈ విషయంలో నేను అటు డీజీపీ గారితో కానీ, ఇటు ఈ జిల్లాలో ఉండేటటువంటి పోలీస్ యంత్రాంగంతో కానీ నేను నా ఎఫర్ట్స్, నేను చేయగలిగినటువంటి ప్రతి ప్రయత్నము చేస్తాను. ఈ కుటుంబాన్ని ప్రొటెక్ట్ చేసేదానికి నేను ప్రయత్నిస్తాను. ఈ ఆస్తులన్నింటినీ ఏదైతే సాదిక్ లాక్కున్నాడో, కొన్ని కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తుల్ని తిరిగి తీసుకొచ్చేదానికి నా వంతు కృషి నేను చేస్తానని, చివరిగా రియాన్షికి సంబంధించి భవిష్యత్తులో విద్యకు సంబంధించి ఏ ఖర్చైనా కూడా మేము భరిస్తాము అన్నటువంటి విషయాన్ని భాస్కర్ రెడ్డి గారికి కూడా చెప్పడం జరిగింది. ఇది నిలబెట్టుకుంటామని అనేటటువంటి విషయంతో నేను ముగిస్తా ఉన్నాను. అంటే ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ కూడా జగన్ పోషించబోతున్నారు. ప్రభుత్వాన్ని నడిపించలేనటువంటి అసమర్థ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ప్రతిపక్ష పాత్ర పోషించలేని అసమర్థ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతకన్నా ఏం స్పష్టంగా చెప్పమంటారు? అంటే ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి ఎవరున్నారు ప్రతిపక్షంలో? ప్రతిపక్ష హోదా ఉందా లేదా అన్నటువంటిది కాదు ముఖ్యం. 11 మంది అయినా, 5 మంది అయినా, ఒక్కరైనా ప్రతిపక్షమే. ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో వేరే ప్రతిపక్షం లేదు.